హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి స్టాటిస్టికల్ ఆఫీసర్ కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క ఉద్యోగానికి దాదాపు 113 ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే మనకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఉద్యోగాలు మనకి రాజస్థాన్ సంబంధించిన స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ లో భర్తీ జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వారందరూ కూడా ఉద్యోగానికి సంబంధించి మనము ఖచ్చితంగా మాస్టర్ డిగ్రీలో ఖచ్చితంగా ఎకనామిక్స్ లో సెకండ్ క్లాస్ అయినా పాస్ అయి ఉండాలి, లేదా మాస్టర్ డిగ్రీలో స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ తీసుకొని సెకండ్ క్లాస్ లో అయినా పాస్ అయి ఉండాలి, లేదా మాస్టర్ డిగ్రీలో మనకు మ్యాథమెటిక్స్ లో స్టాటిస్టిక్స్ లో మనకు ఖచ్చితంగా సెకండ్ క్లాస్ లో అయినా పాస్ అయి ఉండాలి. లేదంటే మనకి మాస్టర్ డిగ్రీలో మనకు కామర్స్ విత్ స్టాటిస్టిక్స్ ఉండి సెకండ్ క్లాస్ లో అయినా పాస్ అయి ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా ఎంఎస్సీ అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ నుంచి తీసుకుని సెకండ్ క్లాస్ లో అయినా పాస్ అయి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగానికి అయితే మనం అప్లై చేయాలనుకుంటే కనుక ఎకనామిక్స్ లో గానీ, స్టాటిస్టిక్స్ లో గానీ, మ్యాథమెటిక్స్ లో గానీ, లేదంటే కామర్స్ విత్ స్టాటిస్టిక్స్ లో గానీ, అగ్రికల్చర్ లో స్టాటిస్టిక్స్ లో గానీ మనం ఖచ్చితంగా ఎంఏ చేసి ఉండాలని చెప్పేసి కూడా మనకు క్లియర్ గా నోటిఫికేషన్ తెలియజేశారు. ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి మనకు ఎగ్జామినేషన్ స్కీమ్ చూసినట్లయితే మనకి ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి మనకు 2 విభాగాలుగా ఉంటుంది. ఒకటి పార్ట్ ఏ, అదేవిధంగా పార్ట్ బి లో ఉంటుంది. సో పార్ట్ ఏలో మనకి జనరల్ నాలెడ్జ్ ఆఫ్ రాజస్థాన్ గురించి ఉంటుంది. దీంట్లో మొత్తం 40 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి ఒక్కో క్వశ్చన్ కి మనకి 1 మార్క్ ఉంటుంది కాబట్టి దీనికి 40 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా పార్ట్ బి లో మనకి కన్సర్న్డ్ సబ్జెక్ట్ లో మనకు ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ వరకు ఉంటాయి. దీంట్లో మనకి 110 క్వశ్చన్స్ ఉంటాయి. సో దీనికి మనకి 110 మార్క్స్ ఉంటాయి కాబట్టి మొత్తం 150 మార్కుల పేపర్ ఉంటుంది కాబట్టి 150 మార్కులు కూడా మనం ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ కి వచ్చేసి మనకు 2 hours 30 minutes ఉంటుంది. ఈ యొక్క 2 hours 30 minutes లోపలనే మనము మన యొక్క ఎగ్జామ్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ రోజు మన నోటిఫికేషన్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మన యొక్క మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్తే.